तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के जनरल सेक्रेटरी जनार्दनी दयाकर ने बीआरएस के वर्किंग सत्र केटी रामाराव पर सख्त तनकीद की। उन्होंने इल्जाम लगाया कि केटीआर नौजवानों और बेरोजगारों के मसाइल को नजरअंदाज कर रहे हैं और 10 बरस की हुकूमत में रोजगार के मौके फराहम करने में नाकाम रहे। दयाकर ने दावा किया है कि मौजूदा कांग्रेस हुकूमत ने भर्तियों का अमल शुरू करके मुलाजमतें फराहम की हैं। उन्होंने केटीआर को रोजगार के मामले पर अवामी बहस का चैलेंज देते हुए अपनी तनकीद जारी रखी। अंदरिकी नमस्ते। ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అత్యంత నీచంగా దగులుబాజీ మాటలు, తన చిల్లర మాటల్ని మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఇవాళ కేటీఆర్కు మేము మొన్నటిదాకా ఏదో ఓడిపోయింది కదా, మానసిక రోగం వచ్చింది అనుకున్నాం, కానీ ఇవాళ కొత్తగా మాకేంటంటే ఒక యూత్ అనే ఒక ఫోబియో వ్యాధితో బాధపడతా ఉండు. నేను ఇంకా 50 ఏళ్ళు వచ్చినా ఇంకా యూత్ అని ఆ యూత్ ఫోబియాతో బాధపడుతున్నటువంటి సందర్భంలో త్వరలోనే ఆయనని తెలంగాణ టిమ్స్ హాస్పిటల్కు తరలిస్తాం. ఖచ్చితంగా అతను వైద్య చికిత్స చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. కేటీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణ నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని గోసపెట్టినటువంటి దుర్మార్గుడివి నువ్వు. లుచ్చాలు, మీరు సన్యాసులు. మీరు ఇవాళ యూత్ గురించి, ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడే కనీస అర్హత ఉందా మీకు? నేను అంటా ఉన్నాను. నిరుద్యోగుల చావులను ఏలుగా చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఉద్యోగాలు పెడితే కొట్టించి జైళ్ళకు పంపినోడివి నువ్వు ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడితే తెలంగాణ నిరుద్యోగులు ఆ నిరుద్యోగులు కన్నా తల్లిదండ్రులు నీ మాటలు చూస్తుంటే సిగ్గనిపిస్తా ఉంది. ఇవాళ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ సాక్షిగా ఉద్యోగాలు అమ్ముకునంటే ఆ ఉన్నటువంటి బిడ్డల తల్లులు వచ్చి నిన్ను నిలదీస్తే పారిపోయినటువంటి దొంగలు మీరు. ఇవాళ నిరుద్యోగుల గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా? నేను అనేది 10 ఏళ్లలో ఇవాళ విద్య విధ్వంసం అయిపోయింది. ప్రభుత్వ స్కూళ్ళను మూసేస్తవి, యూనివర్సిటీలో మూసేస్తవి. 10 ఏళ్లలో ఏ ఒక్క రోజన్నా యూనివర్సిటీల దగ్గరకు వచ్చి నీ ముఖం కనపడదా? ఇవాళ క్వాలిటీ విద్య గురించి, ఇంజనీరింగ్ విద్య అంటే క్వాలిటీ గురించి, పిల్లల చదువు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దాన్ని కూడా తప్పుదో మాట్లాడుతుంటివి.